హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని, పేద ప్రజల జోలికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఓల్డ్ బోయినపల్లిలో హరిజన బస్తీవాసులకు హైడ్రో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని వారు ఈటెల పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు పైన విరుచుకుపడ్డారు. అత్యధిక కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, వారి హయాంలోనే చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. పరిపాలన అనుభవం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఒక ఎన్ కన్వెన్షన్ ను కూల్చి విపరీతమైన ప్రచారానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. 1-2 ధనవంతుల భవనాలు కూల్చి వందలాది మంది పేదల ఇళ్లను కూల్చుతున్నారని వెల్లడించారు. పేద ప్రజల జోలికి రావద్దని, ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. మేజర్ గా అంటే దీంట్లో డ్రైనేజ్ కలవకుండా చుట్టూ ఇబ్బంది అయితే కాబట్టి కాపాడు బిల్డింగ్ అది ప్రైవేట్ బిల్డింగ్ ఒక లేడీ లో బీపీ కింద भारत माता की అస్మత్పేట చెరువు పక్కకి 140 మంది 125 మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో, ఈ 40 గజాలలో, ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు, వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటోళ్ళు. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 16-17 సంవత్సరాలు, వీళ్ళొక 9.5 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి
పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకొని ప్రయత్నం చేస్తుంది. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పేరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు, కానీ నేను డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము. ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఒక గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియంది ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువుల్లో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇండ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు. ఇలా సరూర్ నగర్ చెరువు, షఫీల్గూడ చెరువు, ఇవాళ అస్మత్పేట చెరువు, అల్వాల్ చెరువు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 100 చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ళ బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, ఇలా నువ్వేదో సూదపూసలాగా, నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లాగా, నువ్వేదో ఛాంపియన్ లాగా పోజు పెట్టే ప్రయత్నం చేయకు. పేదల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు చాలామందిని చూసింది పేదోళ్ళు, నిన్నే ముఖ్యమంత్రి కాదు, అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది ఇక్కడ, అనేక ప్రభుత్వాలను చూసినా, ఇక్కడ అనేక పార్టీలను చూసిండ్రు, ఇవాళ నిన్ను కూడా చూస్తూ ఉన్నారు. పేదల జోలికి వస్తే మాడి మషైపోతారు, జాగ్రత్త. మీరు పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇలా ఇవన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాల్సింది, మరి ఎందుకు చేస్తలేరో కానీ అంత ఇన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, అంత ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ, వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ, ఆ నోటీసులు స్వీకరించిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది. నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు, కట్టల చుట్టూ తిరుగుతున్నారు. నేను అంటున్నా, షెర్ల చుట్టూ కాలువల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది, కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి, పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇలా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. ఇక్కడ ఇష్యూ ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు. ఆయన 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. వారు అడిగిన ఒక ప్రశ్న, కబ్జాల గురించి, మేము చెప్పినాం, కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే ఇలా ఇన్కన్వెన్షన్కి బాధ్యులు ఎవరండి?